వాయిస్ ఆఫ్ మంజాల్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్టూడెంట్స్కి పనికొచ్చేటువంటి కొన్ని అంశాలు చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి ఏంటంటే డౌట్, మనం పుస్తకంలో చదివింది మనకు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుందా, లేదా చూసింది ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుందా అన్నది చాలామంది డౌట్. నిజానికి ఏంటంటే పుస్తకంలో చదివిన దానికంటే మనం ఏదైనా చూసి నేర్చుకుంటే అది ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఉదాహరణ చూడండి, మనం చిన్నప్పుడు చదివే పాటలు మనకు జ్ఞాపకం ఉంటుంది. చిన్నప్పుడు చదివే పాటలు వారం రోజుల క్రితం చదివే పాఠం జ్ఞాపకం ఉంటుంది, కానీ చిన్నప్పుడు చూసే సినిమా జ్ఞాపకం ఉంటుంది. ఎందుకు అంటే మనకు తెర మీద బొమ్మ కనబడుతుంటుంది, వాళ్ళ డైలాగ్స్ మళ్ళీ మనకు వినబడుతుంటాయి. సో మనకి రెండు పనులు అక్కడ జరుగుతుంటాయి, చూస్తుంటుంటాం, వింటుంటాం. కానీ చదివేటప్పుడు అలా ఉండదు, కేవలం మన కళ్ళు చదువుతుంటాయి. అందుకే ఇక్కడ కూడా చిన్న టెక్నిక్ ఉంది. చదివేటప్పుడు ఎప్పుడు కూడా పైకి చదవాలి, అంటే పైకి వినబడేటట్టు చదవాలి. అంటే చిన్నప్పుడు మనం చదివే విధానం చాలా కరెక్ట్. మనం చిన్నప్పుడు చూడండి, పుస్తకం పట్టుకొని మేడం మీద ఇటు అటు గట్టిగా పైకి చదువుతుంటాం. అలా పైకి చదవడం వల్ల ఏంటంటే మన కళ్ళేమో అందులో అంటే టెక్స్ట్ బుక్ని చూస్తుంటాయి కదా, అది చూస్తుంటాయి, అంటే గమనిస్తుంటాయి. అట్ ద సేమ్ టైం మనం పైకి పలుకుతుంటాం కాబట్టి పలికింది మళ్ళీ మన చెవులకు వినపడుతుంటుంది. అంటే 2 సార్లు అది రిపీట్ అవుతున్నట్టు అనమాట. అందుకే చదివేటప్పుడు సైలెన్స్గా చదవడం కంటే పైకి చదవడం చాలా మంచిది. అయితే మనం పెద్ద అవుతున్న కొలది ఏమనుకుంటే పైకి చదివితే మనం నామోషిగా అనిపిస్తుంది అనమాట. క్లాస్గా ఇలా కూర్చొని స్టైల్గా కూర్చొని ఏదో చదివేయాలనుకుంటాం. కానీ చిన్నప్పుడు మనం అనుసరించే విధానం కరెక్ట్. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన పాయింట్ ఏంటి, అసలు చదివితే ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుందో చూస్తే ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుంది అంటే చూస్తేనే జ్ఞాపకం ఉంటుంది. అందుకే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశారంటే, ప్రతి స్కూల్కి ఒక టీవీని ఒక వీసీఆర్ ఇచ్చారు. వీసీఆర్ ఇచ్చి ఏం చేశారంటే, డైరెక్టర్ బాపు గారి చేత పుస్తకాలు ఉన్న కథలకి బొమ్మలు కట్టేసి అది ఒక వీడియో రూపంలో తయారు చేశారన్నమాట. తయారు చేసి ప్రతి స్కూల్లో ఆ లెసన్స్ని ఆ టీవీలో చూపించారు అనమాట. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఉద్దేశం అదే ఏంటంటే, ఇటు చూస్తే ఎక్కువ, అంటే చూసి దాన్ని విని ఆ డైలాగ్స్ వింటే ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుంది అనే కాన్సెప్ట్తో ప్రతి స్కూల్కి ఇలాగా పంపించడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న డేంజర్ ఉంది. ఆయన అనుకున్నది కరెక్టే, అంటే చూస్తే ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుంది, అందుకే మన సినిమాలు జ్ఞాపకం ఉంటాయని మనం చెప్పుకున్నాం. అలాగే టెక్స్ట్ బుక్లో మనకి జ్ఞాపకం ఉండకపోవడం కారణం కూడా అదే కారణం. అయితే అఫ్కోర్స్ ఇంకోటి ఇక్కడ ఉంది, మనకి ఇంట్రెస్ట్ అయిన లెసన్ మనం చదివింది జ్ఞాపకం ఉంటుంది, ఇంట్రెస్ట్ లేనిది మనకు జ్ఞాపకం ఉండదు. కానీ చూడండి, మనకి ఒక చెత్త సినిమా జ్ఞాపకం ఉంటుంది, ఒక మంచి సినిమా జ్ఞాపకం ఉంటుంది. పలానా సినిమా చూశానంటాం ఏంటి, మంచి సినిమా అయితే మనం ఎక్కువ కాలం దాన్ని అలా మనసులో రిపీట్ చేసుకుంటుంటాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చూడటం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, సినిమాలు చూడడం అంటే మనం యూట్యూబ్లో ఒక వీడియో చూసి నేర్చుకోవాలి అనుకుంటాం, లేదంటే వీడియోలో మనం ఏదైనా చూస్తాం. ఆ చూసేటప్పుడు దానివల్ల నష్టం ఏంటంటే, ఒక నష్టం ఉంది, అదేంటంటే క్రియేటివ్నెస్ అనేది మనలో తగ్గిపోతుంది. అంటే చదివినప్పుడు క్రియేటివ్నెస్ పెరుగుతుంది, చూసినప్పుడు క్రియేటివ్నెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఏదో చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కథ చదువుతున్నాం, ఒక పావురాల గుంపు ఎగురుతుంది, కింద సముద్రం ఉంది, సముద్రంలో ఒక పడవ వెళ్తుంది అంటూ మనం ఒక కథలా చదువుతున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, పావురాల గుంపును ఊహించుకుంటాం, సముద్రాన్ని ఊహించుకుంటాం, అక్కడ పడవను ఊహించుకుంటాం, ఇలా ఊహించుకుంటాం. ఆ ఊహ అనేది ఒక్కోలాగా ఉంటుంది. కొంతమంది పెద్ద గుంపుగా పావురాలను ఊహించుకోవచ్చు, కొంతమంది ఒక 10-15 పావురాలను ఊహించుకోవచ్చు, లేదా ఆ పడవ కలర్ కొంతమంది ఒకలా ఊహించుకోవచ్చు, అక్కడ తెరచాప ఉన్నట్లు ఒకటి ఊహించుకోవచ్చు, తెరచాప లేనట్లు ఒకటి ఊహించుకోవచ్చు, అదేవిధంగా సముద్రం నీరు ఉధృతంగా ఉన్నట్టు ఊహించుకోవచ్చు, లేదా ప్రశాంతం సముద్రం వెళ్తున్నట్టు ఊహించుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనం ఊహించుకుంటా ఉంటాం. అంటే ఎవడు క్రియేటివ్నెస్ బట్టి అలా ఊహించుకుంటాడు. ఈ క్రియేటివ్నెస్ అనేది ఏంటంటే, బ్రెయిన్లో రైట్ సైడ్ పార్ట్ ఉంటుంది అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి విడగొట్టబడుతుంది. ఆ రైట్ సైడ్ పార్ట్ బాగా పనిచేసిన క్రియేటివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళు బాగా ఊహించుకోగలరు. ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు మంచి డైరెక్టర్లు, మంచి కథకులు, ఇలా క్రియేటివ్ రంగంలో మంచి ఫేమస్ అవుతారు వాళ్ళు. అయితే చూడడంలో ఏమవుతుందంటే, ఇదే కథని ఒక వీడియో రూపంలో మనం చూసాం అనుకోండి, వాడే పావురాలు ఎగురుతున్నట్టు సముద్రం, ఒక పడవ అంతాడు వీడియో తీసి ఉంచుతాడు. కాబట్టి మనం ఊహించుకోవడం మనకు అవకాశం ఉండదు. మరి ఆడు చూపించిందే మనం చూడాలి. మన అక్కడ పని ఉండదు, అంటే రైట్ సైడ్ బ్రెయిన్కి పని ఉండదు. రైట్ సైడ్ బ్రెయిన్కి ఎప్పుడైతే పని తగ్గిపోద్దో దాంట్లో క్రియేటివ్నెస్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, పుస్తకాలు చదవడం వల్ల ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుందా ఉండదా పక్కన పెడితే, మీలో క్రియేటివ్నెస్ పెరగాలంటే మాత్రం పుస్తకాలే చదవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్స్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.